సొంత కొడుకునే చంపి శివుడికి నైవేద్యంగా పెట్టిన భక్తుడు ఎవరో మీకు తెలుసా? ఒక ఊరిలో సిరియాల అనే భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు శివ భక్తులకి భోజనం పెట్టకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. ఇదంతా గమనించిన శివుడు తన భక్తుడిని పరీక్షించాలని ఒక అఘోరి రూపంలో సిరియాల ఇంటికి వచ్చాడు. అప్పుడు అఘోరి రూపంలో ఉన్న శివుడు సిరియాలకి ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే, నాకు భోజనంలో మీ ప్రియమైన కొడుకు మాంసం కావాలి, అది కూడా మీ చేతుల మీదగా వండి ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చకుండా నాకు వడ్డించి పెట్టాలి. ఆ అఘోరి మాటలకు సరే అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ మాంసాన్ని వండి ఆ అఘోరికి పెట్టారు. అప్పుడు అఘోరి ఇలా అంటాడు, నేను ఒక్కడనే ఈ మాంసాన్ని తిన్ను, నీ కొడుకును కూడా పిలువు అని చెప్పడంతో అప్పటిదాకా తన దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న సిరియాల ఒక్కసారిగా బెక్కి బెక్కి ఏడుస్తూ, ఇంకెక్కడ నా కొడుకు, ఈ పాపపు చేతులతో నేనే చంపుకొని ఆ మాంసాన్ని మీకే సమర్పించేశా. కానీ ఆ అఘోరి అవేమీ పట్టించుకోకుండా గట్టిగా పిలు, నీ కొడుకు వస్తాడు అని చెప్పడంతో ఆ తల్లి తన కొడుకుని బాధతో గట్టిగా పిలిచింది. ఆ పరమశివుడి అద్భుతం వల్ల వాళ్ళ కొడుకు వచ్చి తమ తల్లిదండ్రుల్ని కౌగిలించుకున్నాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.